వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణపతి మండపం కూల్చివేతతో స్థానికంగా ఉద్రిక్తత. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ర్యాలీ. శ్రీశైల స్వామిని దర్శించుకున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కర్నూలులో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేస్తా నాగరూరు రాఘవేంద్ర. ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించినందుకు శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈరోజు ఈ రాష్ట్రం నుంచి పారదోలేరు పబ్లిక్, అందుకని ఇలా శ్రీశైలం ఇలా ఈశ్వరుని దర్శించుకోవడానికి మేము రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంతకుముందుకు మేము వచ్చిన కాడికి ఇప్పటికి చాలా డెవలప్ జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దేవాలయాలపైన శ్రద్ధ పెట్టి టెంపుల్స్ ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని మంచి ఆఫీసర్ని వేసి ఈఓలు కానీ అధికారులు కానీ మంచి వాళ్ళని వేసి టెంపుల్స్కు ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే టెంపుల్స్ ఈరోజు ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ ఏ తప్పులు చేసినా ఏం చేసినా భగవంతునికి వచ్చి మొరబెట్టుకుని స్వామి నేను చేసిన తప్పులు క్షమించి నన్ను రానున్న రోజుల్లో నేను వ్యాపారాలు కానీ రాజకీయం కానీ అన్ని పైకి రావాలని చెప్పి దేవుని మొక్కుడికి రావడం జరుగుతుంది. ఆ భగవంతుడు కరుణించాలి. అందుకని జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏమంటే, నువ్వు చేసిన తప్పులు ప్రపంచంలో ఎవడు చేయలేదు. ఇవాళ భారతదేశంలో నేను బరువు కేడుగాడంటే నువ్వే. నీలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాన్ని సున్నా చుట్టి నాశనం చేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అభివృద్ధి చేసేదానికి మేము ఎంత తిప్పలపడాలో అది చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నాశనం చేశావు. అమరావతి రాజధాని చూశావు. ఒక్క పుల్ల పోటు కూడా పెట్టకుండా, ఒక రాయి కూడా అక్కడ అవిర్చకుండా నాశనం చేసిన వ్యక్తి నువ్వు ఇవాళ. అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని వెంటనే ఛార్జీ తీసుకోక తలికే అధికారులు వెంటనే క్లీన్ చేయడము, అక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. వెంటనే మళ్ళా పోలవరం వెంటనే చంద్రబాబు నాయుడు పోయి ఆ పనులు కూడా త్వరగతిగా 2.5 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు మనం నీళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఇంత మంచి పనులు జరుగుతుంటే ఇప్పటికీ ఈ దుర్మార్గుడు మళ్ళా నేను వస్తాను, మళ్ళా 5 ఏళ్ళు 2009 నీ ముండమై నువ్వు ఎప్పుడో తగును సత్తావు, నీకు రాదయ్యా, ఇంకా నీకు అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. నీతో కలిపి 11 మంది, ఈ 11 మంది కూడా కాపాడుకో, నీతో కలిపి 10 మందిని కాపాడుకో, ఈ చేతనైతే ఎంపీలను కాపాడుకో. నువ్వు దద్దమ్మ ముఖ్యమంత్రివి, దద్దమ్మ ప్రభుత్వం చేసావు, ప్రజలను నాశనం చేసావు, నట్టేట ఆంధ్రప్రదేశ్లో ముంచావు. అది కాకుండా ఏదైతే రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేశావో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి ఇలా ఏదో కుట్రబన్నావు నీవు. మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు పెట్టి అది లీజు పేరుతో పెట్టి ఈ టైటిల్ తెచ్చిపెట్టి అవి కూడా కొట్టేసేలా చూసావు. సుమారుగా మేము లెక్కేస్తే 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చావు నువ్వు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టినందుకు చింతిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే కళ్ళు తెరుచుకొని ఆంధ్ర రాష్ట్రం పైన చంద్రబాబుపై నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు సరిపోతాడని చెప్పేసి కూటమితో ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఇవాళ రాష్ట్రం అధికారం వచ్చాం. కనీమిని రీతులు ఇవాళ రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్ వైఎస్ఆర్ పార్టీ తట్టుకోలేక వాళ్ళు ఒకరిపై ఒకరు ఏదో చెప్పుకుంటున్నారు. కానీ జగన్మోహన్ తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. ఇప్పటికైనా సరే నేను కూడా ఏదైతే కార్యాలయాలపై వైఎస్ఆర్ పార్టీ కార్యాలయ పేరు మీరు లీజు తీసుకున్నారో అది లీజు కాదు. ఒక్క ఆఫీసు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అనుమతులు లేవు. ఏ ఒక్కటి అనుమతులు లేకుండా ఇవాళ అడ్డదడ్డుగా కట్టారు. ఎందుకు? మేము మళ్ళీ అధికారం నేను వస్తాను, నేను ముఖ్యమంత్రి అవుతాను, దుమ్మ పొగురు ఒక దున్నపోతు ఎట్ట మొద్దు ఉంటుందో అటువంటి మొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ మొద్దుకు అభివృద్ధి అనేది తెలియదు. ఈ మొద్దుకు నేను అందుకే చెప్తున్నా,
ఏదైతే ఇప్పుడు ఈయన తప్పులు చేశాడో ఈ యొక్క కార్యాలయాలు పెట్టి ప్రజల సొమ్ము దోచుకొని 3,000 కోట్లు దోపిడీ చేయాలని చూశాడో, అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుని వెంటనే దీనిపైన కేసులు పెట్టాలి, దీనిపైన ల్యాండ్ యాక్ట్ చట్టం కింద పెట్టి ఈయన ఏ విధంగా దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయాలి. మైనింగ్ మాఫియా, అదే కింద ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలు పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు. దీని అన్నిపైన ఎంక్వైరీ చేసి ఈయనను యావజ్జీవ శిక్ష విధించి బయటికి రానికుండా మళ్ళా జైల్లో ఉంచి సిల్వర్ బొచ్చే ఇచ్చి ఈయనకు మళ్ళా జైలు పంపించే పరిస్థితి దగ్గరకు వచ్చింది. దగ్గర పన్నాయి. ఇంకా సిగ్గు లేకుండా 29 వస్తా, నేనే అధికారం వస్తా చెప్పుకోవడానికి సిగ్గు లేదు. జగన్మోహన్ నీకు అర్హత లేదు. ఈ రాజకీయ పార్టీనే రద్దు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఒక్కడి మిగండి మీకు నేను చెప్తున్నా. ఇవాళ ఇంకొకటి చెప్తున్నా, కొన్ని ఛానల్స్ ఉన్నాయి అడ్డుదుడ్డంగా మాకు ఆపోజిషన్ చేశారు. ఇవాళ అడుగుతున్న వాళ్ళకు కూడా ఏదైతే ఛానల్స్ మాకు సంబంధించిన ఛానల్స్ ఆ రోజు మాకు సపోర్ట్ చేశారో వాళ్ళని రానియకుండా అడ్డదుడ్డంగా ఆపివేసడం జరిగింది. ఇవాళ సాక్షి కానీ ఏ టీవీలు ఏవైతే మాకు వ్యతిరేకం చేసావో వాళ్ళ పని కూడా మేము పడతాం. ఇవాళ చెప్పి చేస్తాం మేము ఇవాళ. ఎందుకంటే ఒక పద్ధతి ఛానల్స్ అంటే ప్రజలకు నిర్భయంగా వాస్తవాలు తెలిపే ఛానల్స్ ఉండాలి. రాతలు రాసే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం మెరుపు సమ్మె ప్రారంభించారు. తమకు పీఆర్సీ ఏరియల్ 25 నెలల పీఎఫ్ పెండింగ్ బకాయిలు, వేతన బకాయిలు, ఎన్ఎంఆర్ రిక్షా కార్మికులకు 2018 నుంచి రావాల్సిన పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, మేడే కానుక చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి ఐఎఫ్టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మేడే కానుకను ఇవ్వాలి, 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 మేడే కానుకను ఇవ్వాలి. మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు కల్పించాలి. మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను మేడే కానుకను ఇవ్వాలి, 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 మేడే కానుకను ఇవ్వాలి. మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు కల్పించాలి. మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల బకాయి పిఎఫ్ ను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల బకాయి ఏరియర్స్ ను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల ఏరియర్స్ ను ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు మేడే కానుకను ఇవ్వాలి. మున్సిపల్ కార్మికుల మేడే ఏరియర్స్ వెంటనే ఏరియర్స్ వెంటనే ఏరియర్స్ వెంటనే ఇవ్వాలి, మేడే కానుకను మేడే కానుకను మేడే కానుక పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను 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 నా పేరు షేక్ యాకూబ్ షావలి. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు, సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు, పిఆర్సీ బకాయిలు, మేడే కానుక, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం కాలంగా దఫాలుగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కార్మికుల సమస్యలు ఎక్కడా పరిష్కరించబడలేదు. పైపెచ్చు పని భారం ఎన్నికల పేరుతోటి ఇప్పటి వరకు కార్మికుల 2 పూటలా పనిచేస్తూ పని భారాన్ని పెంచుతూ ఉన్నారు. పాఠశాలలు తెచ్చుకున్నాయి, విద్యా సంస్థలన్నీ తెచ్చుకున్నాయి. ఇలా కార్మికుల పిల్లలు బడికి పంపితే ఇలా పుస్తకాలు కానీ పెన్నులు కానీ కొనేయలేని పరిస్థితి ఉన్నది. ఇలా కరెంటుకు సంబంధించినటువంటి చాలా మంది ఇళ్లలో కరెంటు కట్ చేశారు, డిచ్లు కట్ చేశారు. ఇలా మున్సిపాలిటీ కార్మికులు అంటే అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా ఈ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలు పాడు చేసుకొని పనిచేస్తున్న ఈ కార్మికులకు దినపూట గండంగా ఇలా మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. కనుక వెంటనే తక్షణం అధికారులు మున్సిపల్ కార్మికుల ఏరియర్స్, మేడే కానుక, పిఆర్సీ తదితర సమస్యలను పరిష్కరించేదాకా ఈ ఆందోళన కొనసాగుద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.
సిరివెల్ల మండలం పచ్చెల గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. చిరుత దాడిలో నిన్న పచ్చెల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరుద్దీన్ బి మృతి చెందిన విషయము విదితమే. చిరుత పులి నుంచి గ్రామస్తులను కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. తిరుపతిలో ఉన్న చిరుత పులిని పచ్చెర్ల అడవిలో వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో 4 వ్యక్తులను గాయపరిచిందని గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. కుతగట ఆయన అడవి శాఖ మంత్రి కదా, కొద్దిగా ఇట్లా ఫారెస్టులో కొద్దిగా తీసుకొని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతిలో తెచ్చి ఇక్కడ గెలిచినారు. అది 4 ఆల్రెడీగా బరికింది. ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే కట్టి పుల్లలు తెచ్చుకుందామని ఓటర్లేకి పోయింటే ఆమెను పట్టుకొని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది, ఏం లేకుండా చేసింది. ఈ ఫారెస్టులు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏదో కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాలలో ఎప్పుడు పడుతుందో ఎంకతో బయటికి పోవాలని భయపడుతున్నాము. ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం. అడిగుతా మేము లేకరు బ్యాంబు కూత తీసుకుపోయి ఒక కట్ట 2 కట్టలు అడవిలో తీసుకుపోయి కూత ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవడం ఎక్కువైంది. మాకు మేము కడుపుకు తిననీకూత ఏం లేదు, మాకు ఆహారము అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గురువారం ఐటీఓసీ కార్యాలయంలో మీడియా మిత్రుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. जिला स्टाफ रिपोर्ट सर नमस्ते सर जहां साक्षी स्टाफ रिपोर्ट नमस्ते सर ना पे प्रवीण कुमार आर्मी स्टाफ रिपोर्ट नमस्ते सर ना पे चंद्रशेखर विश्रांत स्टाफ रिपोर्ट मीडिया मित्रुలకు నేను ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్ జాయిన్ చేశాను. రావుష్ ఫస్ట్ పోస్టింగ్ as director creative department. సో ఇప్పుడు నేను 4 రోజుల్లో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండ్ తర్వాత గారాబాద్లో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ వర్క్ చేశాను. సో 2017 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. సో ఇప్పుడే టెక్నాలజీ మోస్ట్లీ ప్రాక్టీస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే గవర్నమెంట్ ప్రాక్టీస్ అది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఆల్ ద మనం గవర్నమెంట్ స్టాఫ్లో మనం గవర్నమెంట్ పబ్లిసిటీ ఆఫీసర్స్ తహసీల్దార్స్ అండ్ వీడియోస్ అందరితో కలిసి వర్క్ చేస్తాం. అండ్ అందరినీ మీ సపోర్ట్ కూడా కావాలి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్ అందరు కలిసి ఒక టీం లాగా దట్ ఇస్ వర్క్. ఇది నా మెయిన్ ప్రయారిటీ. థ్యాంక్ యూ. మీరు కొంచెం మనం ఇక్కడ కామెంట్ని సో మీ ఏ న్యూస్ ఏమైనా చూస్తున్నాం. సో ఎక్కడైనా నెగిటివ్ అది కూడా మన బాధ్యత అన్నీ కలిసి మనం పరిష్కారం సమాధానం చేయాలి. సో మీడియా మనకు మన జిల్లాకు ఏమవుతుంది ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ రోల్. మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్. సో మనం కూడా ఇక్కడ గవర్నమెంట్కి అండ్ మీడియాకి అందరూ మనం కలిసి వర్క్ చేస్తాం. అండ్ మేక్ షూర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ దేర్, ప్రయారిటీస్ ఆర్ దేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని గవర్నమెంట్ ప్రయారిటీస్ విత్ మై టీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శాస్త్రీయ విద్యా సాధనకై ప్రభుత్వ విద్యా పరిరక్షణకై నిరంతరం ఉద్యమిస్తున్న పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఈ నెల 29న విజయవాడలో రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని పీడీఎస్యూ నాయకులు బి సిద్ధు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో స్థానిక ఎస్సీ అంబేద్కర్ బాయ్స్ కళాశాల హాస్టల్లో పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు బి సిద్ధు మాట్లాడుతూ 1974 ఏర్పడిన పీడీఎస్యూ స్వేచ్ఛా సమానత్వం కోసం శాస్త్రీయ విద్యా సాధన కొరకు నూతన ప్రజాస్వామిక వ్యవస్థాపక నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు.
సమానత్వం కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, విద్యను జాతీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు నిర్వహించింది. ఆ క్రమంలోనే పీడిఎస్యులో అనేక మంది తమ విలువైన ప్రాణాలను అర్పించారు. జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, జేసీఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, పోలా శంకర్, స్నేహలత రెడ్డి లాంటి వీరులందరూ కూడా పీడిఎస్యు విద్యార్థి సంస్థలో అమరులయ్యారు. అదేవిధంగా నేడు పీడిఎస్యు దేశవ్యాప్తంగా అనేక సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఆ క్రమంలో పీడిఎస్యు సంస్థను బలోపేతం చేయడం కోసం ఈ నెల 29వ తేదీన విజయవాడలో బాలోత్సవ భవనంలో పీడిఎస్యు జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇందులో దేశంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి అందరికీ అమ్మఒడి, విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే పాత పథకాలు విడుదల చేయాలని చేస్తున్నాం. అదేవిధంగా నీటు ఎంట్రన్స్ టెస్ట్లో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో విద్యార్థుల సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జీడీపీలో 6% వరకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ క్రమంలోనే పీడిఎస్యు సంస్థ యొక్క నిర్మాణాన్ని బలోపేతం చేయడం కోసం మరి విజయవాడలో 29వ తేదీన ఈ జనరల్ కౌన్సిల్ జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి తరలి రావాలని కోరుతున్నాం. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ శుభారంభం. ట్రాఫిక్ కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కల్పన సెంటర్ కాకినాడ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలు అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా, నేత చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా మరలా కళాశాల మైదానం వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ఫ్లకార్డులు, కళాశాల మైదానంలో యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. మాత్రం
ఇది మనం పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి, మనం డ్రగ్స్ అగేన్స్ట్, మనం సిరిసిల్లలో మనం అందరు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉన్నాము. అది నాకు మీ నుండి మాట రావాలి. ఎందుకంటే ఇప్పుడు యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మన కంట్రీకి, మన స్టేట్కి మీరే ఫ్యూచర్. ఇప్పుడు గాంజా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం, ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు. నేను చాలా ఉదాహరణ చూశాను. అంటే ఇప్పుడు సిరిసిల్లలో, రుద్రంగిలో, లేకపోతే వెమ్లవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ సొంత ఇంటిలో దొంగతనం చేసి, అది గాంజా కోసం డబ్బులు దొంగతనం చేసి గాంజా కొన్నారు. రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజా దొరకకపోతే సూసైడ్ చేశారు. అది కూడా మన జిల్లాలో జరిగింది. ఐ థింక్ 4-5 months బ్యాక్, 5 or 6 months బ్యాక్. ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి. గాంజా అంటే ఎవరికి మంచి లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ తాగిన వాళ్ళ ఉంటే మీ టీచర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, వాళ్ళకి సంజాయించాలి, మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలింగ్ చేస్తాము. బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన జిల్లాలో మనం చేస్తాము. దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారా? పక్కా? తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే, ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అది 1 time 2 time తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది, మీకు తెలియదు. మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది, నేను మంచిగా పడుకుంటున్నాను, లోపల మొత్తం పోతుంది, లోపల ఏముండదు. ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే, బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది, లంగ్స్ ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్, పిల్లలు, మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి. సో దయచేసి మీరు మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో. అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్, చాలామంది పిల్లలకి తెలియదు అది. సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి. ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి. సో ఒక ప్లెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇది డిఓ గారు, డిడబ్ల్యూ గారు ఒక ప్లెడ్జ్ చెప్తారు, మీరు అందరు ఇట్లా చేసి ఇంత గాంజాతో దూరం ఉంటారు. నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను, ఎవరు తాగుతున్నారు వాళ్ళకి కూడా సంజయిస్తాను. చేస్తారా? ప్రామిస్? ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీనగర్, సంజయ్ నగర్, కూడలి ప్రాంతంలో స్థానికులు కొన్నేళ్లుగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం చిన్న గణపతిని ఏర్పాటు చేసి షెడ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాగా ఈ స్థలం తమకు చెందిందని కృష్ణమూర్తి అన్న వ్యక్తి కొన్నాళ్లుగా స్థానికులతో చెప్తూ వస్తున్నాడు. వారం రోజుల క్రితం స్థలం నాది అంటూ ఆక్రమణకు రాగా స్థానికులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం స్థానికులు ఎవరు లేని గమనించే సమయంలో ప్రొక్రెయిన్లతో వచ్చి కొందరు గణపతి మండపాన్ని కూల్చివేసి వెళ్లడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతను నిరసిస్తూ మండపం నిర్మాణం పునరుద్ధరించాలని, కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ వైఎస్ ఎంపీపీ ప్రమోద్ డిమాండ్ చేశారు. కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలి. వినాయక మండపంని కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలి. వినాయక మండపం కూల్చివేసిన వారిని అది బాలాజీనగర్ గ్రామ పంచాయతీ, సంజయ్ నగర్. మేము ఇక్కడ వినాయకుడి యొక్క మండపం గత 30 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ చేసేదాన్ని, మేము పెట్టుకున్న వినాయక మండపాన్ని కొందరు దుండగులు వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గుడిని మొత్తాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు. కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా జేసీబీని మనుషుల మీదకి తీసుకొచ్చేసి మీదికి తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు. అసలు గుడిని కూలగొట్టడానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి మా గుడిని మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. మాకు కానీ ఖచ్చితంగా కూలగొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు తక్షణమే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. మాది సంజయ్ నగర్.
బాలాజీనగర్ గ్రామ పంచాయతీ. గత 40 ఇయర్స్ నుంచి మేము మా చిన్నతనం నుంచి కూడా మేము వినాయకుడి గుడి ఇక్కడ నిర్మించుకొని వినాయకుడిని ప్రతి ఇయర్ పెట్టుకుంటున్నాం గత 40 సంవత్సరాల నుంచి. ఈరోజు మాకు పెళ్ళిలే మా పిల్లలు మా ఎత్తు అయినా కూడా ఈ రోజు వచ్చి అతను ఎప్పుడో ఇల్లు కొన్నా అని చెప్తున్నాడు. కానీ మరి ఆయన ప్లేస్ అయినప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి ఎందుకు పోరాటం చేయలేదు? 40 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నప్పుడు ఒక్కరోజు కూడా అడగని అతను ఈ రోజు మేము షెడ్ వేసుకోగానే వచ్చి నా స్థలం మీరు ఎందుకు షెడ్ ఎందుకు వేస్తున్నారు, అదెందుకు వేస్తున్నారు, కూలగొడతా చేస్తా అని మమ్మల్ని బేరేయడం జరిగింది. మేము 4 సార్లు దాకా కూడా మేము ఆయనతో మాట్లాడినాం, చేసినాం. మీకు ఏమైనా కావాలంటే కూడా చూస్తామండి, ఇది గుడి కోసం మేము కట్టించామని కూడా అన్నాం. కానీ అతను ఆయన పట్టించుకోలేదు. ఈరోజు వచ్చి ఎవరు లేని టైంలో చూసి 3:20 నిమిషాలకు వచ్చి గుడి కూలగొట్టడం జరిగింది. కాబట్టి దానికి తగిన చర్య మీరు తీసుకోవాలని మేము గుడి కోసం పోరాటం చేస్తామని కోరుతున్నాం. వైఎస్ఎంపీ ప్రస్తుతం ఎంపీటీసీ నేను బాలాజీనగర్ సంజయ్ నగర్లో 4 బజార్లకు ఉన్న నడిబొడ్డులో గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, గత 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలు గ్రామ పెద్దల సహకారంతో గత 3-4 సంవత్సరాల క్రితం ప్రజల సహకారంతో వారిచ్చిన చందాలతో అంచెలంచెలుగా సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంచెలంచెలుగా మేము వినాయక మండపం నిర్మించుకున్నాం. దానికి ఈ రోజున దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు మరికొందరు గుండాలతో వచ్చి వాళ్ళ దౌర్జన్యంతో పేక్ కాగితాలతో తీసుకొచ్చి ఈ విషయం గత నెల నుంచి అధికారుల దృష్టికి వెళ్తే కూడా మేము కూడా అధికారుల దృష్టికి వెళ్ళాం. మీరు రాండి, ఏదైనా సామరస్యంగా ఉంటే కొలిసి వద్దాను. ఒక నాన్ ట్రైబుల్గా ఈ ఏరియా ఏజెన్సీ ప్రాంతం 170 ట్రైబుల్ ఏరియాలో ఒక నాన్ ట్రైబుల్ వచ్చి 30 సంవత్సరాల నుంచి కనబడిన వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మా వినాయకుడు కడతామంటే వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చి గుడి తీయండి అని బెదిరిస్తూ ఉన్నారు. దానికి 170 యాక్ట్లో నాన్ ట్రైబుల్కి అర్హత లేదని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో చూసి జేసీబీని పట్టుకొని కొంతమంది రౌడీ మూకలను పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా వినాయక మండపాన్ని కూలగొట్టినందుకు మేము బాలాజీ ప్రజల తరఫున మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.